హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. ఈరోజు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు అయితే రావడం జరిగిందనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చి చూసుకున్నట్లయితే మనమైతే ప్రజెంట్ అయితే కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నాం కదా, చాలా వరకు కేసులు కూడా పెరుగుతున్నాయి. సో చాలా మందిలో సింప్టమ్స్ అయితే గమనిస్తున్నాం కదా. సో ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు మామూలుగా సింప్టమ్స్ వచ్చి గమనించినట్లయితే మనకు దగ్గు, జ్వరము మరియు గొంతు నొప్పి రావడం కానీ, హెడేక్ రావడం కానీ, వాసన రుచిని కోల్పోవడం కానీ, ఈ విధమైన రకరకాల సింప్టమ్స్ అయితే మనం గమనిస్తుంటాం కదా. ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనమైతే ముందుగానే మనం మెడిసిన్ అయితే ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. దాని డోసేజ్ చూద్దాం, ఏ విధంగా ఉంటుంది, ఏ టాబ్లెట్స్ వాడాలి అనే దాని గురించి అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బిల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను చేసిన వీడియో ఫస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడమే జరుగుతుంది అనమాట. సో ఇంకా మనం వెయిట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ప్రిస్క్రిప్షన్లోని మెడిసిన్ గమనించినట్లయితే ఈ పారాసెటమాల్ 650 mg అనేది అంటే మనకి ఉదయం ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత తీసుకోవాలన్నమాట. ఇది బాడీ టెంపరేచర్ మీద మరియు పెయిన్స్, హెడేక్ ఉన్నా కూడా పనిచేస్తుంది అనమాట. సో విటమిన్ సి చూసుకున్నట్లయితే ఇది బాడీలోని సి విటమిన్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది, ఇమ్యూనిటీని కూడా బిల్డ్ చేస్తుంది అనమాట. ఇది కూడా మనం ఉదయం ఒకటి రాత్రి ఒకటి చప్పరించాలి వీటిని. సో జింకోవిట్ టాబ్లెట్ వచ్చి చూసుకున్నట్లయితే జింకోవిట్ అనేది మల్టీ విటమిన్స్, మినరల్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఇది కూడా మన బాడీలోని విటమిన్స్, మినరల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇంకా డాక్స్టెస్టల్ వచ్చేసి ఇది డాక్సోసైక్లిన్ యాంటీబయాటిక్ అనమాట. దీంట్లో ఇది చూసుకున్నట్లయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మీద అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇది కూడా ఉదయం ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత తీసుకోవాలి. ఇంకా అదేవిధంగా DY60K ఇది మనకి డి విటమిన్ టాబ్లెట్, లో కాల్షియం లెవెల్స్ని, విటమిన్ డి లెవెల్స్ని అయితే ఇంక్రీజ్ చేస్తుంది. ఇది వీక్లీ ఒకటైతే మనమైతే తీసుకోవాలి, అది కూడా తిన్న తర్వాతనే ఉంటుంది. ఇంకా లివోసెట్ టాబ్లెట్ చూసుకున్నట్లయితే ఇది యాంటీ ఎలర్జిక్ టాబ్లెట్ అనమాట. ఇది వచ్చేసి మనకి కోల్డ్ పర్పస్లో పనిచేస్తుంది. ఇది ఓన్లీ నైట్ ఒకటైతే తిన్న తర్వాత తీసుకోవాలి డోసేజ్. ఇంకా ర్యాంటాక్ 150 mg చూసుకున్నట్లయితే మనకి ఇది గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అనమాట. ఈ మెడిసిన్ వాడిన తర్వాత మనకైతే గ్యాస్ ఫామ్ అవ్వకుండా సపోర్టింగ్ కొరకు అయితే ఇది యూజ్ చేస్తాము. ఇది తినకముందు ఒకటైతే తీసుకోవాలి, ఒక టాబ్లెట్. ఇంకా అదేవిధంగా మనం ఈ కోర్సును 5 days వరకు వాడిన తర్వాత కూడా మనకు ఎలాంటి రియాక్షన్స్ లేనట్లయితే కూడా మనమైతే ఇంకా మెథిల్ ప్రెడ్నిసాలిన్ మెడిసిన్ అయితే మనం యాడ్ చేసుకోవాలి దీంతో పాటు ఒక 8 mg అనేది. సో ఈ డోసేజ్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఉదయం ఒకటి రాత్రి ఒకటి అయితే ఉంటుంది తిన్న తర్వాత. సో ఫ్రెండ్స్, ఈ మెడిసిన్ అయితే ఇది కోవిడ్ పర్పస్లో అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఈ టాబ్లెట్ గురించి అయితే మీకైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకైతే ఈ ప్రిస్క్రిప్షన్ తెలంగాణ ప్రభుత్వం అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఏ సందర్భంలో అంటే కేసులు అనేది విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో, చాలా వరకు మరణాలు కూడా పెరుగుతున్న సందర్భంలో మనకైతే ఏ విధంగా సింప్టమ్స్ అయితే కనిపించినప్పుడు ఈ యొక్క ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులు అయితే మన దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ తెచ్చుకొని యూజ్ చేయమని చెప్పేసి మనకైతే గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దాని ప్రకారం అయితే ఈ ప్రిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ ప్రిస్క్రిప్షన్లో మందులు వాడుతున్నప్పుడు మనకు ఒక 2-3 days నుంచి కానీ 5 days వరకు కానీ అట్లా వాడిన తర్వాత కూడా మనకు ఎలాంటి మార్పు కనిపించకపోయినట్టు అయ్యి ఎక్కువైనప్పుడు అయితే మనమైతే ఇమీడియట్గా మనమైతే డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి ఇంకా చికిత్స అనేది తీసుకోవాలన్నమాట. సో ఇంకా ఈరోజైతే ఈ వీడియో ఫ్రెండ్స్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఉంటాను ఫ్రెండ్స్.